ఈరోజు ఈరోజు కూడా మనం మరొక శిష్యుని గురించి తెలుసుకున్నాం. మీరు 12 మంది శిష్యులు అయిపోయారు కదా, ఇంకా శిష్యులు ఏంటి అని అనుకోవచ్చు. కానీ మరి రీప్లేస్మెంట్ ఇస్కరియోతు యూదాకి బదులుగా ఇస్కరియోతు యూదా తను పోగొట్టుకున్నటువంటి అపోస్తలత్వం, తను వెళ్ళవలసినటువంటి స్థానానికి వెళ్లకుండా పోగొట్టుకున్నటువంటి అపోస్తలత్వం గురించి మరి అపోస్తల కార్యాల్లో మాట్లాడతారు. మరి ఆయనకి బదులుగా మరి మనం 12 మంది ఉండటం బెటర్, మంచిది. ఎందుకంటే 12 గోత్రాలని రిప్రజెంట్ చేస్తా, 12 గోత్రాలని మరి చూపిస్తా 12 మంది ఉండటం మంచిది అని అపోస్తలు కలిసి మరి యోధాకి బదులుగా వేరొకరిని ఎన్నుకోవడానికి ఇష్టపడ్డారు. యోధాకి బదులుగా ఎన్నుకున్నటువంటి ఆ శిష్యుడే, ఆయన పేరే మత్తీయ. ఇది హెబ్రూలో మతియా అనేటువంటి పదం నుంచి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి అంటే యెహోవా యొక్క బహుమానము అని అర్థం. అది మత్తయి అని మనం చదువుతాం కదా, మాథ్యూ అని, దానికి సమానమైనటువంటి పదం, అదే పదం, సిమిలారిటీ అట్లాంటిది అన్నమాట మత్తయి అనేది అటువంటిది. కాబట్టి మనం చూసినట్లయితే ఈ వ్యక్తి యెరూషలేము నుంచి వచ్చినట్లుగా మనం చూస్తాం. యెరూషలేము వాస్తవ్యుడు. మరి ఆయన చాలా నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తి, మరి సమర్పణ కలిగిన వాడు, ఓపిక కలిగిన వాడు, అనేక దినాల నుంచి ఓపికతో ఎదురు చూస్తున్నటువంటి వాడు, ఓపిక కలిగి జీవిస్తున్నటువంటి వాడు. మరి మత్తయి యొక్క విషయాన్ని చూసినట్లయితే వాళ్ళు ఇస్కరియోతు యూదాకి బదులుగా ఎన్నుకున్నారు. ఆ విషయం అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 15 నుంచి 26 వరకు చదివితే మనకు అర్థమవుతుంది. మరి యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభుని మరి వంచిన తర్వాత, అప్పచెప్పిన తర్వాత, మరి యేసుక్రీస్తు ప్రభు వారు కల్వరి చనిపోయిన తరువాత మరి 11 మంది అపోస్తలు మాత్రమే ఉన్నారు. అయితే వాళ్ళందరూ ఏమి భావించారంటే మరి ఇంకొక వ్యక్తిని మరి ఇస్కరియోతు యూదాకి బదులుగా ఎన్నుకోవడం మంచిది అని భావించి మరి 12 ఇశ్రాయేలు గోత్రాలని మరి రిప్రజెంట్ చేయడానికి, సూచనగా ఉండటానికి వాళ్ళకి మనం కూడా 12 మంది ఉండటం మంచిది అని అనుకొని మరి ఆ విధంగా చేశారు. అయితే అక్కడ మనకి మత్తయి గురించి పెద్దగా విషయాలు లేవు, కానీ చాలా తక్కువ రాయబడింది. అసలు చాలా చాలా తక్కువ రాయబడింది. కానీ మరి ఇస్కరియోతు యూదాని ఆయన స్థానంలోనికి వెళ్లే ముందు పేతురు భక్తుడు మరి కొన్ని విషయాలు వివరిస్తా ఉన్నాడు. ఎవరి గురించి అంటే ఆ కొత్తగా అపోస్తలుగా ఎన్నుకొనబడిపోయే వారి గురించి 3 విషయాలు చెప్పాడు. ఏంటి అంటే యోహాను బాప్తిస్మ కాలం నుంచి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించినటువంటి వాడుగా ఉండాలి ఈ కొత్తగా వచ్చే శిష్యుడు. మరి పునరుద్ధానానికి సాక్షి అయిన వాడుగా ఉండాలి, అంటే పునరుద్ధానాన్ని కూడా చూసిన వాడుగా ఉండాలి. ఆ తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సేవ పరిచర్య కాలం అంతట్లో కూడా మరి ఆయన యొక్క పరిచర్య విషయాలని వెంబడించినటువంటి వాడుగా ఉండాలి. ఈ 3 విషయాలు అక్కడ మనకు కనిపిస్తాయి. ఇటువంటి వాడిని ఒకళ్ళని మనం ఎన్నుకొని ఆయన్ని 12వ అపోస్తలుడిగా మరలా నియమించుకుందాం అని పేతురు భక్తుడు ఒక నాయకత్వం తీసుకొని మాట్లాడినప్పుడు అందరికి కూడా ఈ 3 విషయాలు అంగీకారమైనవి. అంటే ఆయన అపోస్తలుడిగా యేసుక్రీస్తు చేత పిలవబడలేదు అనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది, మిగతా 12 మంది అపోస్తలులాగా. కానీ అతని యొక్క గుణగణాలు ఏంటి అనేది కూడా చాలా స్పష్టంగానే పేతురు భక్తుడు రాశాడు. ఏ గుణాలు ఉండాలి
అనే విషయాన్ని మరి పేతురు భక్తుడు రాశాడు. మరి చూసినట్లయితే అతని యొక్క సెలక్షన్ లోంచి ఎట్లా ఎంపిక చేయబడ్డాడు అనే విషయంలోంచి మత్తీయ గురించినటువంటి గుణగణాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేయబడతా ఉంటాయి అన్నమాట. మరి చూసినట్లయితే తను సమర్పించుకున్నటువంటి వ్యక్తిగాను, సహనం కలిగినటువంటి వ్యక్తిగాను యేసుక్రీస్తు ప్రభుని వెంబడించాడు అని రాయొచ్చు. మరి చూస్తే మరి ఈ గుణాల గురించి అపొస్తలుల కార్యాలు 1:21-22 వచనాల్లో ఉంది. మరి అంటే మత్తీయ విషయానికి వస్తే ఆ గుణాలని మనం ఆయనకి అన్వయింప చేసుకుంటే, తను యోహాను బాప్తిస్మ కాలం నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభుని వెంబడించినటువంటి వాడిగా ఉన్నాడు. అంటే ప్రభు తన యొక్క పరిచర్యకి రాకముందు నుంచి కూడా ప్రభువుని ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే మరి యోహాను వద్దకు వచ్చి బాప్తిస్మ తీసుకున్నాడో ఆ టైం నుంచి కూడా. మరి అంతేకాకుండా మరి పునరుద్ధానాన్ని రుచి చూసిన వాడిగా, లేకపోతే పునరుద్ధానాన్ని చూసినటువంటి వాడిగా, దానికి సాక్ష్యం ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. మరి యేసుక్రీస్తు యొక్క పరిచర్యని, ఆ 3.5 సంవత్సరాల పరిచర్యని మరి ఈ యొక్క శిష్య గణంలో ఉండి, శిష్యుల గుంపులో ఉండి మరి ఆ పరిచర్య యావత్తులు కొనసాగింపుని ఎరిగిన వాడుగా మరి ఉంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క గుణాలు మరి మత్తీయలో కూడా ఉన్నట్లుగా మనం చెప్పొచ్చు. అయితే ఇట్లాంటి గుణాలు ఉన్నవారు మత్తీయ ఒక్కడే రాలా, ఇద్దరు వచ్చారు. మరి పీటరు ఈ గుణ లక్షణాలని చెప్పగానే ఇద్దరు వ్యక్తులు మరి నామినేట్ అయ్యారు అనమాట. ఈ దినాల్లో చెప్పినట్టు చెప్పాలంటే ఇద్దరు వ్యక్తులు క్వాలిఫై అయ్యారు. వాళ్ళు ఎవరు అంటే, ఒకళ్ళు మత్తీయ అని మనకు తెలుస్తానే ఉంది కదా, ఇంకొకళ్ళు యోసేపు, బరసబ్బా అని పడినటువంటి యోసేపు, జస్టిస్ అంటారు ఈయన్ని కూడా. అయితే తర్వాత మత్తీయ వచ్చాడు. అయితే ఎట్లా వీళ్ళిద్దరిలో మత్తీయని ఎంపిక చేసుకున్నారు అంటే, అపోస్తలు అందరూ కలిసి ముందుగా ప్రార్థన చేశారు. మరి అక్కడ అపోస్తల కార్యాల్లో ఆ ఎంపిక మెథడ్, లేకపోతే ఎంపిక విధానం మనకు కనిపిస్తూ ఉంటది. మరి అపోస్తలు అందరూ కలిసి ప్రార్థన చేశారు. ముందు ఏమని ప్రార్థన చేశారంటే, ప్రభువా నీ యొక్క ఎంపిక ఏంటో మాకు తెలియజేయి, మా దగ్గర బయలుపరచు అని ఎంపిక చేశారు. రెండవది ఏంటి అంటే, ప్రార్థన చేసిన తర్వాత మరి ఒక పాతదైనటువంటి మరి బైబిల్ సంబంధించినటువంటి విధానంలో వాళ్ళు మరి దేవుని యొక్క చిత్తాన్ని కనుగొన్నారు. ఎట్లా అంటే, వాళ్ళు చీటీలు వేశారు. ఆ చీటీ మత్తీయ పేరు మీద. మరి చూసినట్లయితే అది పూర్వం చాలా సంవత్సరాల క్రితం మరి దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనడానికి వారు వాడినటువంటి విధానం అన్నమాట. సో ఆ యొక్క చీటీ మత్తీయ పేరు మీద వచ్చినప్పుడు వారు 11 మంది అపోస్తలులకి మత్తీయను కూడా యాడ్ చేసుకుని మరలా 12 మంది అపోస్తలుల యొక్క గుంపుగా వాళ్ళు ముందుకు సాగినట్లు చూస్తూ ఉంటాం. ఇందాక నేను చెప్పినట్లుగా మత్తీయ అనే పేరుకి గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బహుమానం అని అర్థం. చూసినట్లయితే ఆయన చాలా విధేయత కలిగిన వాడుగా మనకు కనిపిస్తా ఉన్నాడు, నమ్మకమైన వాడుగా కనిపిస్తా ఉన్నాడు. మరి చాలా లాంగ్ టైం, చాలా ఎక్కువ సమయం యేసుక్రీస్తు ప్రభుని వెంబడించినట్లు కనిపిస్తా ఉన్నాడు. అంటే లాంగ్ టైం ఫాలోవర్ ఆఫ్ జీసస్. మరి ఆయన 12 మంది అపోస్తలుల్లో ఒకటిగా లేకపోయినప్పటికీ ప్రభువుని నమ్మకంగా వెంబడించినట్లుగా మనకి కొన్ని ఆధారాల వలన మరి తెలుస్తా ఉంది. అంతేకాకుండా మరి ఏ రకమైనటువంటి వివరాలు మరి మత్తీయ గురించి బైబిల్ రాయలేదు. తన తండ్రి ఎవరు రాయలేదు, ఏంటో విషయాలు రాయలేదు, కుటుంబం యొక్క నేపథ్యం ఏంటో రాయలేదు, మరి ఏది రాయలే, ఆయన యొక్క పరిచర్య ఏంటో రాయలేదు. కానీ బైబిల్కి అవతల పక్కన ఉన్నటువంటి గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు ఏం రాస్తా ఉన్నాయి అంటే, ఈయన చాలా ధైర్యంతో బోధించాడంట యేసుక్రీస్తు ప్రభుని గురించి. మరి అంతేకాకుండా ఈయన కూడా
హతసాక్షిగా చనిపోయాడు అనే మాటని మరి ఇతర గ్రంథాలు రాస్తా ఉన్నాయి అన్నమాట. సో మరి చూసినట్లయితే చాలా విశ్వసనీయంగా నమ్మకంగా జీవించాడు. చాలా సమయాన్ని యేసుక్రీస్తుని వెంబడించాడు. ఇది మనకు చాలా స్పష్టంగానే అర్థమవుతా ఉంది. చూసినట్లయితే చాలా ఆత్మీయమైనటువంటి పాఠాలు మనం మత్తయి నుంచి నేర్చుకుంటాం. ఏమి రాయబడకపోయినప్పటికీ అసలు ఎక్కడ ఏమి రాయబడలే ఆయన గురించి. కానీ కొన్ని ఆధారాలు కలిగినటువంటి వాక్యాల ద్వారానే మనం ఆయన యొక్క జీవితం ఏంటి, ఆయన ఎలాంటి వాడు అనేటువంటి మరి విషయాలని మనం తెలుసుకోగలుగుతా ఉన్నాం. మరి మనం చూసినట్లయితే ఆయనలోంచి నేర్చుకోదగినటువంటి ఆత్మీయ పాఠాలు, మరి దేవుడు నీ యొక్క నమ్మకత్వాన్ని చూస్తాడు. అంతకుముందు మన నమ్మకత్వాన్ని చూస్తాడు అనే విషయాన్ని చాలాసార్లు మనం చదువుకున్నాం. అంటే మనం ఎంత ప్రసిద్ధి చెందాము అని చూడటం కానీ నమ్మకత్వాన్ని చూస్తాడు అనే విషయాన్ని శిష్యుల జీవితంలోంచి చదువుకున్నాం. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుడు ప్రతిసారి కూడా నమ్మకత్వాన్ని చూస్తాడు. మనం దాగి ఉన్నప్పటికీ కూడా ఆ దాగి ఉన్న ప్రదేశాల్లో ఉండినటువంటి నమ్మకత్వాన్ని ఆయన చూస్తాడు. మరి ఇంకొకటి చూస్తే మనం అంతకుముందుగా కొంతమంది శిష్యుల గురించి చెప్పుకున్న మాటే, మనమేమి వ్యక్తుల చేత గుర్తింపు పొందవలసిన అవసరత లేదు. దేవుని చేత ఎంపిక చేయబడితే చాలు. అంటే ప్రభువు భౌతికంగా ఉండి నన్ను వెంబడించు అని పిలవలేదు కానీ మత్తయి అని మరి అపోస్తలులు ప్రార్థన చేసి మరి నీ యొక్క చిత్తాన్ని బయలుపరచు, వీళ్ళిద్దరి విషయంలో ఎవరిని నువ్వు ఎంపిక చేసుకుంటున్నావు, ఎవరిని ఎంచుకుంటున్నావు అనే విషయాన్ని బయలుపరచమని చెప్పినప్పుడు మత్తయి పేరు మీద రావడం మనం చూస్తాం. అంటే ప్రభు యొక్క ఎంపికని మరలా చూస్తా ఉన్నాం అన్నమాట. ప్రభు యొక్క ఎంపిక మరి భౌతికంగా ప్రభు 12 మందిని ఎంపిక చేసుకొని వారిని పిలిచాడు, ప్రత్యేకమైన పిలుపు. కానీ ఇండైరెక్ట్ గా మరి స్పష్టంగా డైరెక్ట్ గా కాదు, ముఖాముఖి కాదు, కానీ ముఖాముఖి కాకుండా కూడా మరి అపోస్తలు 12వ వ్యక్తిని ఎన్నుకుంటా ఉన్నప్పుడు దేవుని యొక్క మరి కన్ఫర్మేషన్, నిశ్చయతను కూడా ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి నిజమే, చాలా సార్లు మనం మరి జనుల నుంచి గుర్తింపును కోరుకుంటాం, కానీ దేవుని చేత ఎన్నిక చేయబడటం అనేది చాలా గొప్ప విషయం. మరి ఆ విషయమే మత్తయి జీవితంలో జరిగింది. మరి అంతేకాకుండా దేవుడు విరిగిపోయిన దాన్ని తిరిగి కట్టగలడు, తిరిగి పునర్నిర్మించగలడు, పునర్నిర్మించగలడు. ఈవెన్ ఒక అపజయం తర్వాత కూడా తన యొక్క ఉద్దేశాన్ని బయటకు తీసుకురాగలడు. అంటే ఎన్నుకున్న వాళ్ళలో 12 మందిలో ఒకడు చనిపోయాడు, అయినప్పటికి కూడా మరలా ఆయన తిరిగి కట్టేటువంటి దేవుడు. తన యొక్క ఎంపికని మరి ప్రదర్శించి లేకపోతే తెలియజేసి మరి తను ఎవరిని ఎన్నుకున్నాడో చెప్పేటువంటి దేవుడు. ఈవెన్ 12లో ఒకళ్ళు లేకుండా పోయినప్పటికి కూడా మరలా తిరిగి ఆయన ఉద్దేశాన్ని బయలుపరిచి ఆ ఉద్దేశాన్ని జరిగించగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే కనుక దేవుని యందు ఓపికతో సహనంతో వేచి ఉండటం అనేది, విధేయతతో వేచి ఉండటం అనేది దేవుని యొక్క సమయం కొరకు మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది, సిద్ధపరుస్తూ ఉంటుంది. ఈ మాట చాలా జాగ్రత్తగా మనం నోట్ చేయాలి. ఏంటంటే విధేయతతో కూడినటువంటి భక్తితో సహనంతో ఎదురు చూస్తూ ఉండటం వలన ఆ సహనం మనల్ని దేవుని యొక్క సమయం కొరకు సిద్ధపరుస్తూ ఉంటుంది, దేవుని యొక్క సమయాన్ని కొరకు ఎదురు చూడటానికి సిద్ధపరుస్తూ ఉంటుంది.
తొందరపడిపోవటానికి కాదు, ఇంకేదో ఏదో కాదు, కానీ దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూసే వారంగా ఉండటానికి ఆ యొక్క సహనం, విధేయతతో కూడినటువంటి సహనం మరి మనందరికీ కావాలి. అది మత్తీయులో మనం చూస్తాం. మరి ఈ విషయం గురించి సామెతల గ్రంథంలో ఉన్న ఒక మాటని మనం జ్ఞాపకం చేస్తున్నాం. అంటే సామెతల గ్రంథం 16 అధ్యాయం 33లో ఏమని ఉంటుందంటే, చీట్లు ఒడిలో వేయబడును, కానీ నిర్ణయం అనేది యెహోవా వద్ద నుంచి వస్తుంది, ప్రభు దగ్గర నుంచి వస్తుంది అనేటువంటి మాటలు మనకి కనిపిస్తా ఉంటాయి. నిజమే, ఈ యొక్క శిష్యులు కూడా చీట్లు వేశారు మత్తీయుని ఎంపిక చేయడానికి, కానీ వారు ప్రార్థన చేశారు దేవుని యొక్క చిత్తం బయలుపడాలని. ఆ విధంగా మనం చూసినప్పుడు మరి చీట్లు వేసినప్పటికీ కూడా మత్తీయ విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని మనం సంపూర్ణంగా చూస్తాం. మరి ఈ ఈ యొక్క మత్తీయ ఎన్నుకొనబడిన విధానం అపొస్తలుల కార్యాలు 21 నుంచి 26 వరకు ఉంటుంది. మరి నిజమే, మత్తీయ గురించి ఏ విధమైనటువంటి విషయాలు కూడా రాయబడ్డా, ఇందాక నేను చెప్పినట్లుగానే మరి ఆయన బోధించినట్లుగా లేదు, మరి ప్రసంగాలు చేసినట్లుగా లేదు, అద్భుతాలు చేసినట్లుగా లేదు, ఏ పత్రిక రాయలేదు, ఏ సువార్త రాయలేదు. కానీ పరలోకం నుంచి ఎంపిక చేయాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. అది చాలా గొప్ప విషయం. మరి మత్తీయ మనకి నిశ్శబ్దంగా ఉండేటువంటి కానీ చాలా శక్తివంతమైనటువంటి పాఠాన్ని బోధిస్తా ఉన్నాడు. ఏంటి అంటే ఫెయిత్ఫుల్నెస్, విశ్వసనీయత. అది అసలు విషయం, అదే అసలు విషయం. అంటే మనం ఎంత విశ్వాసంతో ఉన్నాం, ఎంత నమ్మకత్వంతో ఉన్నాం, ఎవ్వరు మనల్ని చూడనప్పుడు కూడా, గమనించినప్పుడు కూడా అనే విషయం చాలా చాలా ఇంపార్టెంట్ మన జీవితాల్లో అనేది అర్థమవుతుంది. మరి మత్తీయ విషయాన్ని చూసినట్లయితే చాలా సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుకి ఎంతో నమ్మకంగా, మరి యోహాను బాప్తిస్మం దగ్గర నుంచి కూడా మరి పునరుద్ధానం వరకు కూడా ఆయన మరి ఏ రకమైన గుర్తింపు లేకుండా ప్రభుని వెంబడించినట్లుగా మనం చూస్తాం. మరి ఎప్పుడైతే యూదా మరి తన యొక్క అపోస్తలత్వాన్ని నిరూపించుకోవడానికి, లేకపోతే అపోస్తలత్వాన్ని చూపించుకోవటానికి ఫెయిల్ అయిపోయాడు, అపజయం పొందాడు. అపోస్తలుగా ఉండటానికి అసలు ఏ రకమైన అర్హత లేనివాడిగా మరి అపజయం పొందాడు. ఆ అపజయంలోంచి అక్కడ వచ్చినటువంటి బాధాకరమైనటువంటి గ్యాప్ నుంచి మరి దేవుడు మరొక కొత్త వ్యక్తిని మరి ఎంపిక చేసుకోవడం మనం చూస్తాం. ఆయన ఎంపిక చేసుకున్నప్పుడు ఎవరిని ఎంపిక చేసుకున్నాడంటే, ఆయన అంతకు ముందే నమ్మకత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నవాడిని ఎంపిక చేసుకున్నాడు. మరి అపోస్తలులు ప్రార్థన చేశారు మత్తీయని ఎన్నుకోవటం బదులు. ఇది మనకేమీ చెప్తా ఉంది అనంటే, దేవుని యొక్క పిలుపు, లేకపోతే దేవుని చిత్తము, దేవుని గురించినటువంటి విషయాలు ఎక్కడి నుంచి కనిపెట్టబడతాయి అంటే ప్రార్థన నుంచి. ప్రార్థన ద్వారానే మనం దేవుని యొక్క విషయాల్ని, దేవుని పిలుపుని, దేవుని చిత్తాన్ని మనం కనుగొనగలం అనేటువంటి గొప్ప పాఠం మనం నేర్చుకుంటా ఉన్నాం. అంతేగాని మనకు చాలా పెద్ద కోరిక ఉంది, శిష్యుడు అవ్వాలని కోరిక ఉంది కాబట్టి మన దేవుడు శిష్యుడిగా తెలియడు. మరి ఇద్దరు బయటకు వచ్చినప్పుడు మరి ఇద్దరు ఆయన ఆ గుణగుణాలతో ఇద్దరు వచ్చారు. మత్తయి ఏమి నాకే ఓటేయండి అని వెళ్ళి అడగల, తనకు ఒక మంచి స్థానం కావాలని కోరుకోలే. కానీ ఆయన దేవుని పాదాల దగ్గర వేచి ఉన్నాడు. దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి
ఆ నిర్ణయ కాలాన్ని గురించి మరి ఓపికతో వేచి ఉన్నాడు. అయితే ఆ వెయిటింగ్, ఆ వేచి ఉండటం అనేది మరి కాలింగ్ గా మారింది, పిలుపుగా మారింది. వెయిటింగ్ బికమ్స్ కాలింగ్, వెయిటింగ్ టర్న్ ఇంటూ కాలింగ్. ఎవరైతే వేచి ఉంటారో దేవుని దగ్గర, వారిని దేవుడు పిలుస్తాడు. ఆయన సమయంలో, ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి నిర్ణయ కాలంలో దేవుడు తనకు సంబంధించిన వారిని పిలిచేటువంటి దేవుడుగా ఉన్నాడు. మనం చాలాసార్లు ఏం భావిస్తాము అంటే, మనం అంటే మన పట్టించుకోవట్లేదు అని భావిస్తాం, లేకపోతే మనల్ని మర్చిపోయారు అని భావిస్తాం, మనం లేనట్లుగానే భావిస్తాం. కానీ మత్తయి యొక్క కథ మనకేం చెప్తుందంటే, దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా మర్చిపోడు. అది పర్టికులర్ గా తన ఎదుట విధేయత కలిగినటువంటి హృదయం కలిగిన వారిని ఆయన అస్సలు మర్చిపోడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మౌనంగా ఉన్నట్టు కనిపిస్తాడు, కానీ ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆ విధంగానే మన మౌనంగా శబ్దం రాకుండా చేసుకెళ్లే పరిచర్య, కనిపించినటువంటి నిజాయితీ, స్థిరమైనటువంటి నడక, దేవుళ్ళు స్థిరమైనటువంటి నడక, విశ్వాసపు నడక, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సింది. వీటినే దేవుడు చూస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మన జీవితంలో ఏమి అప్లికేషన్, ఏమి అనుసరించవలసినటువంటి విషయాలు ఉన్నాయి ఇందులోంచి అని చూస్తే కనుక, త్వరగా మన యొక్క పరిచర్య కనపడకపోయినప్పటికి కూడా మనం దేవునికి నమ్మకంగా జీవించాలి. రెండవదిగా, ఆయన యొక్క నిర్ణయ కాలాన్ని గురించి దేవుణ్ణి మనం నమ్మాలి. వేచి ఉంటాం అనేది వ్యర్థపరచడం కాదు. వెయిటింగ్ ఇస్ నాట్ వేస్టెడ్. వేచి ఉండటం అనేది ఎప్పుడు కూడా వ్యర్థపరుస్తాం. దేవుడు ఒక అపజయం పొందినప్పటికీ వ్యక్తులు మరి ఆయన తిరిగి కట్టేటువంటి దేవుడు, మరి తిరిగి మరలా 12 మందిని పునర్నిర్మించుకున్నటువంటి దేవుడు మత్తయి ఎంపికతో. అందుకనే మరి యాకోబు భక్తుడు అంటాడు కదా, ప్రభు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, ఆయన మిమ్మల్ని పైకెత్తుతాడు అని మాట్లాడతాడు. నిజమే, దీనంగా దేవుణ్ణి అంగీకరించి దీనంగా సంవత్సరాల తరబడి వెంబడించేటువంటి వ్యక్తుల్ని ఆయన ఎరుగును. అందుకనే మనం నమ్మకంగా ఆయన్ని వెంబడించడం నేర్చుకోవాలి. అదే ప్రార్థన మనం కూడా చేసుకోవాలి. మనం నమ్మకంగా ఉండటానికి, మనం గుర్తించబడకపోయినా సరే నమ్మకంగా ఉండటానికి దేవుడు మనకి సాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా ఓపికతో వేచి ఉండటం, దేవుని యొక్క నియామక కాలం కొరకు, నిర్ణయ కాలం కొరకు నమ్మడం, ఆ నిర్ణయ కాలాన్ని నమ్మడం అనేది మనం ఆ విషయాన్ని నేర్చుకున్నట్లుగా ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవాలి. మన జీవితాలు దేవుని యొక్క మహిమ కొరకు వాడబట్టడానికి మత్తయి ఏ విధంగా వాడబడ్డాడో ఆ విధంగా దేవుణ్ణి మహిమపరిచే జీవితాలను మనం కూడా కలిగి ఉండటానికి మరి మనం సమర్పించుకోవాలి. సో మత్తయి గురించి పెద్దగా ఏం లేవు, ఆయన మాట్లాడిన మాట కూడా లేదు. కానీ చాలా విషయాలు ఇండైరెక్ట్ గా రాయబడి చెప్పబడి, అవి ఎప్పుడు కూడా అనుసరించదగినవి అనేటువంటి విషయం కూడా మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రియమైన వారులారా, నిజమే, ఎంపిక చేయబట్టంలో కూడా చివరిగా వచ్చాడు. అయినప్పటికి కూడా ఎంతో విధేయతతోనూ, ఎంతో నమ్మకత్వంతోనూ, ఎంతో నిజాయితీతోనూ మొదటి నుంచి కూడా మరి నడిపించబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మత్తయి జీవితం నుంచి ఎన్నో పాఠాలు మనకి
కనిపిస్తా ఉన్నాయి. ఆ పాఠాలు మనం నేర్చుకుంటూ ముందుకు సాగాలని దేవుడు వీళ్ళందరినీ కూడా మన ముందు పెట్టాడు. 12 మంది అపోస్తలులైనటువంటి ఇస్కరియోతు యూదా ప్లేస్ లో ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి తీసుకునబడిన 13వ వ్యక్తి మత్తీయ. తర్వాత వీళ్ళు మత్తీయతో కలిసినటువంటి 11 మంది శిష్య బృందం 12 మందిగా ఏర్పడి ప్రభువును సేవించినట్లుగా మనం చూస్తాం. అనేక దేశాలు అనేక దేశాలు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినటువంటి ఆ యొక్క ప్రదేశాల్లో మరి ఆయన సాక్షులుగా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ ని బట్టి మరి అనేక ప్రదేశాల్లో అనేక మందిని మరి క్రీస్తు యొక్క సాక్ష్యాన్ని వారి జీవితాల్లో చూపిస్తా అనేక మందిని ప్రభు వద్దకు తీసుకుని వచ్చినట్లు మనం చూస్తాం. కాబట్టి వారి జీవితాలన్నీ కూడా మనకి ఆదర్శం. మనం వెనక తిరిగి చూసుకుంటే కొన్ని గుణ లక్షణాలు మనలో కూడా కనిపిస్తాయి. సో మనం 13 మంది వ్యక్తుల్ని చూసాం కదా, వాళ్ళ గుణ లక్షణాలను చూసాం, వాళ్ళలోంచి నేర్చుకునేటువంటి పాఠాలు ఏంటో చూసాం, ఇవన్నీ చూసాం. అయితే చిన్న ఎక్సర్సైజ్ చేయండి. మరి వీళ్ళలో ఉన్న గుణ లక్షణాల్లో ఏవి మీలో ఉన్నాయి అనేవి కూడా రాసుకోండి. 12 మందికి ఎవరికి దగ్గరగా ఉన్నారు, మీరు ఏ శిష్యునికి దగ్గర స్వభావాన్ని కలిగి ఉన్నారు అనేది కూడా మీరు రాసుకోండి, చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఇంకా నేర్చుకోవాల్సినవి ఏంటి, ఇంకా మనలో కొదువైన ఏంటి, ఇంకా మనం దేని కొరకు ప్రయాసపడాలి, ఇంకా దేని కొరకు పని చేయాలి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకుంటాం. వీళ్ళతో పోల్చుకుంటా వెళ్తే ఇదిగో ఈ లక్షణం నాలో ఉంది, ఇదిగో పేతురులో ఉన్న ఈ లక్షణం నాలో ఉంది, ఈ లక్షణం నాలో లేదు అని ఉన్న లక్షణాలు ఏంటి లేని లక్షణాలు ఏంటి ఒక పట్టిక రాసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎన్ని విషయాలు నేర్చుకోవాలి, ఎన్ని విషయాల్లో మనం దేవునికి మరి నమ్మకంగా ఉండాలి అనే విషయం, ఎన్ని విషయాల్లో మనం దేవునికి విధేయత చూపించాలి అనే విషయం మనకు అర్థమవుతా ఉంటుంది. కాబట్టి మరి వీరందరి గురించి మరి మనం నేర్చుకుంటా వచ్చాం కాబట్టి ఈ విషయాన్ని కూడా మరి మీరు ప్రాక్టికల్ గా చేసుకున్నట్లయితే మన యొక్క బలాలేంటి, మన బలహీనతలేంటి అనేవి కూడా వీళ్ళ జీవితాలని మనం పోల్చుకొని చూసుకోవడం వలన మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ మంచి ఎక్సర్సైజ్ మీరు చేయండి. కొంతమంది అయినా తద్వారా మీరు మేలు పొందండి. దేవుడు ఈ యొక్క మాటలను ఆశీర్వదించను గాక. ఆమేన్.